వెల్కమ్ టు సివిఆర్. నేను సంజయ్. కాకినాడ జిల్లా తుని అగ్రహారంలో ఏం జరుగుతుంది? 365 రోజులు ఇప్పటికీ ముక్కు పచ్చలారని చిన్నారి జ్ఞానేశ్వరి జానవి ఇప్పుడు ఎక్కడ? ఈ చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు పోలీసు అధికారులు కావచ్చు, ఆ ఊరి ప్రజలు కావచ్చు, ఇప్పటి వరకు జానవికి సంబంధించినటువంటి ఆచూకీ అక్కడ అంటూ ఇక్కడ అంటూ రకరకాల పుకార్లు ఎత్తున్నారు. కానీ ఇప్పటి వరకు జానవి ఆచూకీ లభ్యం కాలేదు. కానీ ఒక మహిళ మాత్రము అక్కడ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఒక మార్కెట్ యార్డులో ఒక మహిళా చేతిలో జానవి పట్టుకొని ఉంది అనేది స్థానికులు ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఆ మహిళ ఎవరు, ఆ మహిళ చేతిలో ఉన్నది నిజంగా జానవేనా, అదృశ్యమైనటువంటి ఆ జానవేనా, లేక ఇంకెవరైనా అమ్మాయా అనే కోణంలో పోలీసులు చాలా క్షుణ్ణంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ సుమారు 500 మందికి పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇప్పుడు దీనిపైన రాష్ట్ర రాజకీయము ఒక దుమారం రేగుతుంది. ఒక చిన్న పిల్లని 2 సంవత్సరాలు నిండినటువంటి ఒక అమ్మాయి అదృష్టమైతే 365 రోజులు గడిచింది. ఇప్పటికీ ఆ అమ్మాయి ఆచూకు లభ్యం కాలేదంటే అధికారుల నిర్లక్ష్యమా, లేక తల్లిదండ్రుల తప్పిదమా? వీటన్నిటినీ ఏ కోణంలో చూసినా కూడా అత్యధిక టెక్నాలజీతో, డ్రోన్ కెమెరాలతోటి, డిటెక్ట్ మైన్లతోటి అన్ని హంగులు ఆర్భాటము అన్ని చేసి ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామనేసి ఇప్పటికీ పోలీసు యంత్రాంగం అయితే చాలా స్పష్టం చేసింది. కానీ చిన్నారి ఆచూకీ మాత్రము అక్కడ ఇక్కడ అంటూ రకరకాలుగా పుకార్లు శికార్లు అయితే అవుతున్నాయి. ఇప్పటికీ పోలీస్ యంత్రాంగం ఒక పక్క అయితే స్థానికులు కూడా ఈ అమ్మాయిని వెతకడంలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అగ్రహారంలో మాత్రము ఆగ్ర జ్వాలాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ చిన్నారి పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆమె పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క, ఆ కుక్క ఈ అమ్మాయి ఇంట నేరుగా వెళ్ళి 2 రోజుల తర్వాత తిరిగి ఆ ఇంటికి చేరుకున్న వెంటనే 3వ రోజు ఆ కుక్క చనిపోతుంది. దీనిపైన రకరకాల అనుమానాలు, రకరకాల పుకార్లు, రకరకాల అంచనాలు, ఎవరికి తోచింది వాళ్ళు పదే పదే చెప్పడము. నిజంగా అక్కడ తంత్ర పూజలు, యాంత్రిక పూజలు, శుద్ర పూజలు, రకరకాలుగా అమ్మాయి శుద్ర పూజల్లో అక్కడ చంపేశారు అనేసి ఒక పుకారు అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు శుద్ర పూజలకు చాలా పెట్టింది పేరు. చిన్నారిని ఎత్తుకెళ్ళి ఉంటారు అనేదే ఇప్పుడు చర్చ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే జ్ఞానేశ్వరి జానవి, సుంకరి జ్ఞానేశ్వరి జానవి అదే ఇంట్లో నుండి నేరుగా మనకి కనిపిస్తున్నటువంటి ఈ మార్గం గుండా ఆ అమ్మాయి, ఆ చిన్నారి బయటికి వెళ్ళిన దృశ్యాలు డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు తీయడం జరిగింది. ఈ అడవి ప్రాంతం సుమారు 500 ఎకరాలకు పైగా జల్లెడ పట్టారు పోలీసు బృందాలు. సుమారు 500 మంది పోలీసులు, ఇందులో రకరకాల డిపార్ట్మెంట్లు ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి జానవి ఆచూకీ కోసము ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి ఒక పేరు కూడా అనౌన్స్ చేశారు, హైటెక్ ఆపరేషన్ జాను. పేరు బాగుంది, కానీ చిన్నారి ఎక్కడ? ఇదే ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం 3 విధాలుగా ఒక్కసారి మనము డిస్కషన్ చేసుకోవాలి. పూర్తి సమాచారం ఇప్పుడు జానవి ఆచూకీ ఎక్కడంటే రకరకాలు చెప్తున్నటువంటి అంశాలు మనం చూసాము. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంటు కొన్ని క్లూస్ను కూడా ఇప్పటికీ లాగడం జరిగింది. అంటే జానవిని ఎవరన్నా తస్కరించారా, లేకపోతే జానవిని ఎవరన్నా క్షుద్ర పూజలు తీసుకెళ్లారా, లేకపోతే అడవి జంతువుల ఉచ్చులో ఏమన్నా పడి మరణించిందా అనే కోణంలో పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి 3 రకాలుగా వారిపైన ఆపరేషన్ ప్రారంభించారు. మొట్టమొదటిగా విశాఖపట్నం మార్గంలో వరిస వెళ్ళిందేమో అనే ఒక అనుమానంతో ఇప్పటికే వరిస రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ అమ్మాయి ఫోటో చూపించి ఇక్కడ ఎవరైనా వచ్చారా, ఇలాంటి అమ్మాయి మీకు ఎవరైనా కనిపించిందా, ఎక్కడైనా బస్సులో కావచ్చు, బస్ స్టేషన్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు,
పబ్లిక్ ప్రాంతాలలో కూడా ఆ అమ్మాయి ఫోటో చూపించి వీటికి అమ్మాయికి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులు ఇప్పటికే సేకరిస్తున్నారు. ఇది ఒక అంశం. కానీ ఈ అడవి వీళ్ళు ఉన్నది మొత్తము ఒక ఫామ్ హౌస్. అక్కడ పనిచేసినటువంటి మొత్తం తోటలు, అది ఫామ్ ఆయిల్ తోటలు, ఆ ఫామ్ ఆయిల్ తోటలు వీళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి అడవి జంతువుల కోసము అక్కడ వేటగాళ్ళు అడవి పందుల కోసం కావచ్చు, అడవి జంతువుల కోసం వాళ్ళు ఉచ్చులను బిగిస్తుంటారు. అలాంటి ఉచ్చులో ఈ అమ్మాయి మనం చిక్కుకొని అడవి జంతువులు ఏమన్నా అమ్మాయిని చంపి తినేశావా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటికీ రకరకాలుగా ఎప్పుడైతే పెంపుడు కుక్క చనిపోయిందో అప్పటి నుండి రకరకాల అనుమానాలతోటి అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు స్థానికులు కావచ్చు, ఈ అమ్మాయి ఆచూకీ కోసము వెతకని జాగలేదు, తిరగని వాడలేదు, పిలవని నోరు లేదు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 365 రోజులు గడిచింది కానీ ఆచూకీ లేదు అనేసి తల్లిదండ్రులు అయితే నిరాశపడ్డారు. కానీ తల్లి ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు. ఆవిడ, మా చిన్నారి పైన మీకు మంచి చెప్పకుండా పర్వాలేదు కానీ చెడు ప్రచారం మాత్రమే చెయ్యొద్దు అనేసి తల్లి స్థానిక ఉండేటటువంటి ఒక మొబైల్ తీసి రికార్డు చేయడం జరిగింది. ఇంతవరకు బాగుంది. కానీ తండ్రి గణేష్ పైన కొంత విచారణ అయితే జరుగుతున్నటువంటి తరుణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గణేష్ సంబంధించినటువంటి ఆ స్థానికుల నుంచి కావచ్చు, కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించిన అంశం కావచ్చు, ఎందుకంటే పోలీసులు చాలా దగ్గర వాళ్ళే ఇలాంటి పనికి పూనుకుంటారు, ఆ అమ్మాయి యొక్క అదును కోసము వేచి చూడడం తప్ప బయట వారికి సాధ్యం కాదు అనేసి పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఎందుకు నిర్ధారణకు వచ్చారంటే మార్కెట్ యార్డ్ లో ఉండేటటువంటి ఒక మహిళా చేతిలో ఈ అమ్మాయి కనిపించడము కలకలం రేపిందని చెప్పాలి. ఆ మహిళ ఎవరు అంటే వీళ్ళకు ఉండేటటువంటి బంధువులకు సంబంధించినటువంటి సమీప బంధువులు కావచ్చు, వాళ్ళ దగ్గరి బంధువులు కావచ్చు, లేకపోతే ఆ విలేజ్ లో ఉండేటటువంటి మహిళ కావచ్చు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ అంత చిన్నారిని 2 సంవత్సరాల పసిగుడ్డుని ఎందుకు తస్కరిస్తారు అనే అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం, అక్కడ క్షుద్ర పూజలకు పెట్టింది పేరు చిన్నమ్మాయిలను తీసుకెళ్లి అక్కడ క్షుద్ర పూజలు చేసి చంపి వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరడానికి మనిషిని బలిస్తారు అనేది మనం చర్చల్లో గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇంత చిన్న మనం చూస్తున్నాము, అంత చిన్న అమ్మాయి ఎలా వెళ్తుంది, ఆ చిన్నమ్మాయి ఎవరనేది గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఇదంతా ఒక మిస్టరీ అయితే మారిందని చెప్పుకోవాలి. ఏదేమైనా సుంకరి జ్ఞానేశ్వరి జాహ్నవి ఎక్కడ ఉన్న ఆచూకీ ఉంటే స్థానికంగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లు కావచ్చు, స్థానికులకు ఉండేటువంటి సమాచారం ఇవ్వడము మన బాధ్యతగా మనమందరం నిర్వర్తించాలి. ఏదేమైనా ఇప్పటికీ ఉన్నతాధికారులు స్పందించాలి, దీనిపైన ప్రభుత్వాలు స్పందించాలి. ఇలాంటి ఘటనలు మరింత జటిలం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఎంతైనా ఉందనేసి స్థానికులు కోరుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే 1 కాదు 2గా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇది 3వది. మొన్న సుంకరి జ్ఞానేశ్వరి, ఈరోజు చైతన్య, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రోజు ఈ మిస్సింగ్ కేసుల మిస్టరీ ఏంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరో స్టోరీ మళ్ళీ కలుద్దాం. నమస్తే.